శ్రీకృష్ణ 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 శ్రీకృష్ణ. గురుర్బ్రహ్మా గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. తస్మై శ్రీ గురవే నమః. హరి ఓం తత్సత్. వివేక చూడామణి 499వ శ్లోకం. ఆరోపితం నాశ్రయదూషకం భవేత్ కదాపి మూఢైరతిదోషదూషితైః నార్దీకరోతి యూషరభూమిభాగం మరీచికావారి మహాప్రవాహః. గడిచిన 2 సత్సంగాలలో చూస్తున్నటువంటి ఈ శ్లోకాలలో శంకరాచార్యులు వారు శ్రవణమును బాగా చేసి మననము చేసి జ్ఞాననిష్ఠుడైనటువంటి వాడు అతడి యొక్క అనుభవాన్ని మనకు ఒకవేళ చెప్పాలంటే ఎలా చెప్తాడు? జ్ఞాని అంటే ఎవరు? తనను తాను తెలుసుకున్నాడు ఆత్మగా అంటే ఏమిటి? ఆ ఆత్మ అనేది ఎలాంటిది, ఎలా ఉంటుంది? ఇవన్నీ మనకు ఇండికేటర్స్గా ఉంటాయి ఈ శ్లోకాలు. లేక మనం ఆ స్థితిని పొంది ఉండుంటే మనకు ఒక ప్రూఫ్ లాగా, ఓ ఇదే ఆ జ్ఞానస్థితి అంటే, ఆత్మ అంటే ఇట్లా అని అర్థం చేసుకోవాలా అని చెప్పేది మనకు బాగా ఒక మార్గదర్శనంగా ఉంటాయి ఈ శ్లోకాలు. అలా చెప్తూ వస్తున్నప్పుడు సచ్చిత్ ఆనంద స్వరూపమైనటువంటి బ్రహ్మమునైనటువంటి నేను ఎన్నటికీ దేనితోటి కూడా సంబంధము, అటాచ్మెంట్ అనేటువంటిది లేనే లేదు. ఎలా నేను అసంగుడను అని అంటే ఈ శ్లోకంలో ఏం చెప్పారు? ఆశ్రయం మీద ఆరోపితం చేయబడినటువంటి ఏ వస్తువు, ఏ విషయమైనా సరే ఆ ఆశ్రయాన్ని కలుషితము చేయవు. అవి ఆరోపితాలు కాబట్టి అవి దూషకం అవ్వవు. ఉదాహరణకి చూడండి, ఇప్పుడు నా చేతిలో, అరచేతిలో ఇక్కడ ఒక స్పూను తేనె వేశాను. అది తప్పకుండా నా చేతికి అంటుకుంటుంది. ఆ ఒక స్పూను తేనె నిలవటానికి నా అరచెయ్యి ఆధారముగా ఉన్నది. కానీ అది నేను మరలా బాగా నీళ్లతోటి కడిగేసి తుడుచుకుంటే తప్ప ఆ తేనె యొక్క సంబంధం ఇక్కడ పూసినటువంటిది అది పోదు. కాబట్టి అటాచ్మెంట్ ఏర్పడింది తేనెతోటి ఈ చెయ్యికి. కానీ ఆత్మ విషయం చెప్పేటప్పుడు ఇక్కడ దీనికి ఆత్మ మీద మనం ఆరోపిస్తున్నాం, అనేక రకాలుగా ఆరోపిస్తున్నాం. రాబోయే శ్లోకాలలో శంకరాచార్యుల వారే చెప్తారు, 3 శరీరాలను ఆరోపిస్తున్నాము, 3 అవస్థలను ఆరోపిస్తున్నాము, ఈ ప్రకృతిలో ఉన్న విషయాలన్నిటినీ, మానసికమైన వాటన్నిటినీ ఆరోపిస్తున్నాము. అంటే శరీర మనోబుద్ధుల యొక్క ఉపాధుల్లో ఏర్పడే అన్నిటినీ ఆరోపించుకుంటున్నాను నా మీద. ఇలా ఆరోపించటమే కానీ అవి నిజం కాదు. అప్పుడు ఆ నిజము కానివి ఒకవేళ ఆరోపించినా కూడా ఆశ్రయం ఇస్తున్నది ఎవరు? అన్నిటికీ ఇది ఉన్నది, అది ఉన్నది, ఇది లేదు, అది లేదని చెప్పాలంటే నేను ఉండాలి కదా. అప్పుడు అన్నిటికీ ఉన్నవి, లేవు, తెలుసు, తెలియదని అన్నిటికీ నేను ఆశ్రయం ఇస్తున్నాను. కాబట్టి నా వలన తెలుసుకోబడేటువంటి దేని వలన అయినా సరే దాని గుణాలు, దాని యొక్క వికారాల వలన తెలుసుకుంటున్న నేను ఎన్నటికీ వాటి వలన కలుషితం అవను, వాటి వలన నాకు అటాచ్మెంటు ఏర్పడదు వాటి మీద. ఒకవేళ మూఢులైనటువంటి
పరమమూఢులైనటువంటి వీళ్ళు లోకంలో అజ్ఞానులు. ఎంత చెప్పినా కూడా లేదు లేదు, మరి నా కుటుంబము, నాకు, నా శరీరానికి, నా మనసుకు వచ్చే కష్టాలు నష్టాలన్నీ నావే కదా, నాకే కదా, నేనే కదా బాధపడుతున్నాను అని చెప్పి ఇలా తన మీద ఆపాదించుకుంటూ మూఢబుద్ధి చేత ఎంత దూషణం చెడుగా దీని మీద చెప్పినా కూడా ఎలాగా నన్ను ఎవరో దూషిస్తున్నారు. దూషించనివ్వండి, నేను నిజముగా దుర్మార్గుడినా, దూషించదగనవాడినా లేదనేటువంటిది నాకు తెలుసు. కానీ వాళ్ళు ఎందుకో దూషిస్తున్నారు. ఎవరో దూషించుట చేత నేను చెడ్డవాడను, లేక పొగుడుట చేత మంచివాడను అవ్వటం అనేటువంటిది అభిమాన అహంకారానికి నేను దాన్ని అటాచ్ చేసుకొని భావించే భావనే. కానీ నిజంగా చూస్తే ఇలా దోషమును నా మీద ఆరోపించి నన్ను దూషిస్తున్నా కూడా నేను దోషిని కానని నాకు తెలిసినప్పుడు నాకేమిటి ఇంకా బాధ? అలాగే బ్రహ్మనైన ఆత్మనైన నేను ఏ దూషణ దూషితాలకు దుమ్ము నాకు పట్టుకోదు. ఎలాగంటే ఉదాహరణ ఇచ్చారు చక్కగా. ఎడారి భూముల్లో చూస్తున్నటువంటి ఎండమావుల నీళ్లు ఎంత పెద్ద అలలుగాను సముద్రంగా కనిపించినా కూడా పెద్ద ఎడారిలో ఎక్కడైనా ఎప్పుడైనా ఎన్నడైనా ఆ ఎండమావుల నీరు యొక్క ప్రభావము చేత ఆ ఎడారి ఇసుక తడిసిందా అని ప్రశ్నిస్తున్నారు. తడవలేదు. కానీ ఎండమావులు ఎక్కడ కనిపించినాయి? ఎడారి భూమిలో కనిపించినాయి, ఇసుక మీద కనిపించినాయి. అలాగే ఈ ఉపాధులన్నీ నా చుట్టూ జరిగేవి ఇవన్నీ కూడా నాలో కనిపిస్తున్నాయి. నేను వాటితోటి చాలా దగ్గరగా ఆత్మనైన నేను వీటితోనే ఉంటున్నాను, వీటితో కలిసే కదా ఉన్నాను, ఈ శరీరంలో ఉండే కదా నేను వ్యక్తమవుతున్నాను. అప్పుడు మరి శరీరానికి వచ్చేవన్నీ నావే కదండి అని అన్నాడంటే వాడు మూర్ఖుడు. వివేక చూడామణి సరిగ్గా చదివి విన్నవాడు అనడు. అర్థమైందా? ఇది చూశాం పోయిన సత్సంగములో. ఆ తర్వాత 500వ శ్లోకం. 500వ శ్లోకం. ఆకాశవల్లేప విదూరగోహం మాదిత్య ఆదిత్యవద్భాస్య విలక్షణోహం అహార్యవన్నిత్య వినిశ్చలోహం సంబోధి అంబోధివత్ పార వివర్జితోహం. చూడండి, నేనంటే ఏమిటి నిజంగా, ఎలాంటి వాడను నేను అని 4 ఉదాహరణలు ఇస్తూ 4 విషయాలను చెప్తున్నారు. ఏమిటంటే, నేను ఆకాశములాగా దేనికి అంటనటువంటి వాడను. విదూష లేప విదూరగం. లేపనం అంటే పూయటం కదా. ఏదైనా పేస్ట్ కానీ పూస్తాం, పౌడర్ పూస్తాం, పేస్ట్ పూస్తాం, క్రీమ్ పూస్తాం, దాన్ని లేపనం అంటారు. పసుపు పూసుకుంటారు కాళ్ళకి, లేపనం. ఆకాశానికి ఎట్లా అయితే ఆకాశంలో ఉన్నటువంటి ఏ వస్తువైనా సరే, ఏ విషయమైనా సరే, ఏ సన్నివేశమైనా సరే ఆకాశాన్ని ఎలా అంటుకోకుండా ఉన్నాయో, ఆకాశం అంటుకోకుండా డిటాచ్డ్గా ఉన్నదో, అలాగ నేను ఈ లేపనానికి, అటాచ్మెంట్కి అసలు సంబంధమే లేదు. చాలా దూరం, విదూరగం. అహం, నేను ఆత్మను. దేనికి నాకు అటాచ్మెంట్ లేదు. అటాచ్మెంట్ అనేటువంటిది ఒక భ్రమ మాత్రమే. ఆకాశం ఉదాహరణ చూసారా? మరలా వస్తుంది, ఇంకా కూడా వస్తుంది. ఎందుకంటే మనకు అతి దగ్గరగా స్పష్టముగా గ్రహించి ధ్యానించతగ్గ ఆత్మను, నేను నా స్వరూపాన్ని అర్థం చేసుకోవటానికి నాకు కళ్ళ ముందే ఈ భగవంతుడిచ్చినటువంటి ప్రకృతిలో ఆకాశం
చాలా ప్రయోజనపడుతుంది. అప్పుడు ఫస్ట్‌ది ఏమిటి? అస్పృశ్యోహం. అస్పృశ్యం. స్పృశ్యం అంటే టచ్ అవ్వటం, అటాచ్ అవ్వటం. అస్పృశ్యం తాకనే లేదు, అంటుకోనే లేదు. సో మొదటి పాయింట్, నేను అస్పృశ్యుడను, అస్పృశ్యోహం. రెండోదేంటి? సూర్యుడిలాగా అన్నిటినీ ప్రకాశిస్తున్న సూర్యుడు ఆకాశంలో కింద లోకంలో ఏవేవో జరుగుతుంటాయి, ఏవేవో జరుగుతుంటాయి. ఒక వీధిలో అండి దేవుడి యొక్క ఊరేగింపు జరుగుతున్నది. అదే వీధిలో, ఆ వీధి చాలా పెద్దది అనుకోండి, అదే వీధిలో లేక పక్క వీధిలో కానీ పెళ్ళి జరిగింది, పెళ్ళి ఊరేగింపు జరుగుతున్నది. అదే వీధిలో లేక పక్క వీధిలో ఎవరు చనిపోయారు, ఆ శవయాత్ర కూడా జరుగుతున్నది. ఇప్పుడు ఈ 3 రకాల పనులు ఇక్కడ జరుగుతున్నాయి. ఇవన్నీ ఆ సూర్యుడి యొక్క వెలుతురు వలన ప్రకాశమై తెలుస్తున్నాయి. ఇలా అన్నిటినీ ప్రకాశింపచేస్తున్నటువంటి ఆ సూర్యుడు వీటితోటి ఏదైనా సంబంధం ఉందా? అయ్యయ్యో, అన్ని దేవుడు ఊరేగింపులే నేను ప్రకాశింపచేస్తే చాలా బాగుండేదే అని అనుకుంటాడా? అసలు ఆయన నేను ప్రకాశింపజేస్తున్నానని ఆయనకు భావన లేదు. నేను వీటన్నిటినీ నేనుంటేనే కానీ ఇవన్నీ ప్రకాశించవనేటువంటి అహంకారము లేదు. ఆయన ఉన్నాడు, ఆ ప్రకాశంలో ఇవన్నీ కనపడుతున్నాయి. అప్పుడు ఆయన విలక్షణుడిగానే ఉన్నాడు కదా. కాబట్టి రెండో లక్షణం విలక్షణముగా ఉండటం. లక్షణము లేని, నాకేం లక్షణాలు లేవు అంటే అడ్జెక్టివ్లు ఏం లేవు నాకు. వీటిని విలక్షణం అంటే నేను ఇండిఫరెంట్గానే ఉన్నాను. చూసారా, ఇండిఫరెంట్గానే. ఇది శంకరాచార్యులు ఇస్తున్న ఎగ్జాంపుల్. ఇది సింపుల్గా ఇంకొక ఎగ్జాంపుల్ చూడండి. ఇది సింపులే. ఒక గుడి యందు దేవుడు రూముకి దేవుడిని ప్రకాశించేసేట్లుగా ఒక లైట్ ఉంది, బల్బు. అదే గుడిలో కొంచెం పక్కన దూరంలో గుడిలో కూడా టాయిలెట్లు ఉంటాయి కదా, అక్కడ ఒక బల్బు ఉంది. ఇప్పుడు దేవుడిని ప్రకాశించేసే బల్బు గొప్పదా? బాత్రూంలో వెలుతురిచ్చేటువంటి బల్బు చాలా నీచమైనదా, అల్పమైనదా? సరే, ఒకవేళ ఆ 2 బల్బులు మాట్లాడుకుంటున్నాయి అనుకుందాం. మాట్లాడుకుంటున్నాయి ఏమంటున్నాయి? ఈ టాయిలెట్లో ఉన్న బల్బు అంటుంది, నువ్వు గుడిలో ఉన్న బల్బుని తోటి, నువ్వు ఎంత అదృష్టవంతురాలివి, ఎప్పుడు నువ్వు దేవుణ్ణి ప్రకాశింపచేస్తూ చక్కగా అక్కడ ఉన్నావు. చూడు, నువ్వేం పుణ్యం చేశావో, అందువల్ల నీకు అక్కడ ఆ చోటు దొరికింది. ఈ గుడిలో ఉన్న బల్బు టాయిలెట్లో బల్బుతో అంటుంది, అవునవును, నువ్వు ఎప్పుడు ఆ నీచమైనటువంటి మలమూత్రాలనే ప్రకాశింపచేస్తుంటావు, ఏం పాపం చేశావో, ఏం చెడ్డ కర్మలు చేశావో అని 2 మాట్లాడుకుంటున్నాయండి. అప్పుడు కరెంటు దిగి వచ్చింది అక్కడికి. అంత ఊహించాలి, ఊహించటమే కానీ మంచి ఉదాహరణ. కరెంటు దిగి వచ్చి అడుగుతున్నది, బల్బులు ఏం మాట్లాడుకుంటున్నారు మీరు, ఎవరి గురించి మాట్లాడుకుంటున్నారు అంటే, కరెంటు దృష్టిలో ఈ బల్బులు 2 మాట్లాడేదానికి ఏదైనా అర్థం ఉందండి? ఎగ్జాక్ట్లీ లైక్ దట్ ఈ లోకంలో మనం జీవులం, మనుషులం, నువ్వు, నేను, వాడు, ఈమె, అది అని చెప్పి భేదాలు, పోట్లాటలు, విపరీతమైనటువంటి భావాలు, రాంగ్ అండర్స్టాండింగ్లు, నో అండర్స్టాండింగ్లు, ఇవన్నీ ఎవరు ప్రకాశింపజేస్తున్నారు? ఆత్మనైనా అసలు నాకేమైనా వీటితోటి సంబంధం ఉందా? చూడండి. కాబట్టి ఈ కరెంటు దృష్టిలో కరెంట్ ఎప్పుడు అనుకోదు, చెప్తుందా? అన్నీ నేను ఎప్పుడు కూడా దేవుడు ముందున్న బల్బుల్నే ప్రకాశింపచేస్తే బాగుంటుంది అని అంటుందా? లేక ఒక బల్బు ఫ్యూజ్ అయిందండి అదే కథలో. ఏది? దేవుడి ముందు ఉన్నటువంటి బల్బు ఫ్యూజ్ అయింది. అప్పుడు కరెంట్ ఏదైనా బాధపడుతుందా? అయ్యయ్యో, నా పుణ్యమంతా తగ్గిపోతుంది,
నువ్వేంటి ఫీజు అయిపోయినావని కరెంటు బాధపడుతుందా? బల్బుతో అడుగుతుందా? ఎందుకంటే అది అకర్త, అభోక్త. అది దాని స్వభావం. అది అది ఎక్కడెక్కడ వ్యక్తమవటానికి అవకాశం ఉందో అక్కడంతా వ్యక్తమవుతుంది. బల్బు ఉన్న చోట వ్యక్తమవుతుంది. లేకపోతే అడుగుతుందా బల్బుతోటి? నేను చూడు నీ వెనక ఎప్పటి నుంచో వెయిట్ చేస్తున్నాను ఆ వైర్లో, నువ్వేంటి వెలగవు, నువ్వు వెలగకపోతే నాకు బాధగా ఉంది అంటుందా? ఏమీ అనదు. విలక్షణంగానే ఉన్నది. చూసారా? ఎగ్జాక్ట్లీ లైక్ దిస్. ఈ జీవులు మనం అనుకుంటున్నది అన్నీ మన మీద ఆరోపించుకోవడం అనేటువంటిది అజ్ఞానం చేత. అర్థమై ఉంటుంది బాగా విషయం. విలక్షణుడనే నేను, విలక్షణోహం రెండో విషయం. ఇవి జపం చేస్తుండాలి ఈ పదాలనే అన్ని వేళలా, ఎప్పుడు మర్చిపోకూడదు. మూడోది ఏం చెప్తున్నారంటే, నేను ఆ కొండలాగా చలించకుండా ఉండేటువంటి వాడిని. కొండలాగా వినిశ్చల అహం, చాలా నిశ్చలంగా ఉన్నాను. కొండలాగా అని ఉదాహరణ. అప్పుడు నాలో చలనమేమీ లేదు, మనస్సులో చలనం ఉంది. మనస్సులో ఆలోచనలు వస్తున్నాయి, పోతున్నాయి. అన్నిటిని ప్రకాశింపచేస్తున్నాను నేను అచలుడను. అందుకనే భగవంతుడు భగవద్గీతలో ఆత్మను గురించి వర్ణించేటప్పుడు అచ్ఛేద్యోయమదాహ్యోహ్యం అక్లేద్యో సోష్య ఏవచ నిత్య సర్వగత స్థాణు. ఆ స్థాణు అంటే కదలకుండా ఉన్నదాన్ని స్థాణు అంటారు. ప్లస్ మతం కూడా అచల, అచలోయం సనాతన. అచల అహం, అయం ఆత్మ అచల. కాబట్టి ఇక్కడ మూడో పాయింట్, మూడో ఉదాహరణలో అచలుడను, అచలోహం అని చెప్పాము. ఇప్పుడు అస్పృశ్యోహం, విలక్షణోహం అండ్ అచలోహం. నాలుగోది నేను అనంతోహం. నాకేదైనా అంతముందా? ఈ శరీరంలో మాత్రమేనా? ఇక్కడ మాత్రమేనా? చూడండి, ఆకాశం అంతటా ఉంది. చూసారా? ఇక్కడ ఉదాహరణ ఏమిస్తున్నారంటే, సముద్రాన్ని చూస్తున్నామండి బీచ్ ఒడ్డు నిలబడి. సముద్రం, ఆ భూమి ఎట్లా అలా రౌండ్గా ఉందో ఆ సముద్రం కూడా అట్లా కనపడుతుంది మనకు. దృష్టి ఇంతవరకు ఇక్కడి నుంచి అక్కడ దాకా అట్లా కనపడుతుంది. కానీ ఆ సముద్రం దాని అంతు అదేనా? అంతేనా? కాదుగా. అది అపారంగా ఉన్నది. అపారంగా అంటే సముద్రం మొత్తం అసలు ఒక్కటే కదండి. మనం పేరుకి మనకి ఏదో వ్యవహారాని కోసం సప్త సముద్రాలు అని చెప్తాం. అవి వేరువేరుగా ఉన్నాయి ఏంటి? అంతా ఒక్కటే. అది ఎట్లాగైతే పారము అంటే తీరము, అంతుము, ఒడ్డు అనేది లేకుండా అలా మొత్తంగా వ్యాపించున్నదో అది పారవర్జితం. అది లిమిటేషన్ని, కంచెను, బౌండరీని వదిలేసి ఎలాగైతే ఉన్నదో అలాగ నేను లిమిటెడ్ కాదు. ఈ శరీరం మూలంగా వ్యక్తమవుతున్నందువలన నేను ఈ శరీరానికి లిమిటెడ్ కాదు. ఈ శరీరం బౌండరీలో చిక్కుకున్న వాడిని కాదు. అర్థమైందా? నేను ఉన్నాను, నాలో ఈ శరీరం కనపడుతున్నది. అన్ని శరీరాలు నాయందే కనపడుతున్నాయి. చూడండి, నేను ఇప్పుడు కరెంటు ఉన్నది, బల్బులు ఎక్కడెక్కడ ఉంటే అక్కడ అది వ్యక్తమవుతుంది. అలాగే ఈ ఆత్మనైన నేను అంతటా ఉన్నప్పటికీ చిత్తుగానేమో ఈ జీవరాశుల్లో కనపడుతున్నాను. అది కూడా ఎక్కడ? అంతరంగములో తెలుస్తున్నది నేను ఉన్నాననే. అలా హృదయంలో నేను ఉన్నాననే అంత జ్ఞానస్వరూపంగా చిత్తుగా వ్యక్తమవుతున్నాను. బయట చూస్తే
అన్నీ సత్తుగా ఉన్నాయి ఉన్నాయి ఉన్నాయి. కాబట్టి బయట ఉన్నది అనేది లోపల తెలుస్తున్నదనేది రెండూ ఒకటే. ఉనికి ఎరుక రెండు ఒకటే. ఉండటం తెలుసుకోవటం ఒకేసారి జరుగుతున్నది. దీన్ని సదేవ చిత్ చిదేవ సత్ అంటారు వేదాంతంలో. సత్ చిత్తు రెండు వేరు కాదు. కాబట్టి ఎక్కడుంది భేదం? మరి అక్కడేం చిత్తు వ్యక్తం అవ్వలేదంటే ఆ వ్యక్తం అవటానికి కావాల్సిన సూటబులాన మీడియం లేదు అక్కడ, అంతే. సో 4 విషయాలు చెప్పారు. ఎవరి గురించి? నా గురించి, నీ గురించి, మనందరి గురించి. అందరికీ ఇవి సమం వర్తిస్తాయి. తర్వాత 501వ శ్లోకంలో నమే దేహేన సంబంధః మేఘేనేవ విహాయసః అతః కుతో మే తద్ధర్మాః జాగ్రత్ స్వప్న సుషుప్తయః. ఇదే అసంగుడును నేను అనే దానికే ఈ శ్లోకాలన్నీ, ఇప్పుడు కొన్ని రాబోయేవన్నీ. అసంగోహం ఎట్లా? దేహముతో నాకు సంబంధం లేదు. ఎలాగైతే మేఘముతో ఆకాశానికి సంబంధం లేదో. మేఘాలన్నీ ఆకాశంలో ఉన్నాయి. చూసారా, మళ్ళీ ఆకాశం చెప్తున్నారు. విహాయస అంటే ఆకాశం. ఆకాశంలో ఉన్న మేఘాలతోటి ఆకాశానికి సంబంధం లేదు. కానీ ఆ మేఘం ఉండాలి అక్కడంటే ఆకాశంలో ఉంది అది కదా. అదేవిధంగా అట్లా ఉన్నప్పుడు ఆ మేఘం యొక్క ధర్మాలు, మేఘం పెద్దది ఉండొచ్చు, చిన్నది ఉండొచ్చు, నీళ్లున్న మేఘం, నీళ్లు లేని మేఘం, తెల్లటి మేఘం, నల్లటి మేఘం ఉండొచ్చు. ఆ మేఘం చిదిరిపోతుంది, అక్కడట్లా గాలిలో వెళుతుంది, ఇక్కడి నుంచి అక్కడికి వెళుతుంది. ఇలా ఆ మేఘానికి జరిగేటువంటి దాని ప్రవర్తనలు, వికారాలు ఆకాశానికి ఏమైనా సంబంధం ఉందా? లేదు. అదేవిధంగా దేహము నేను కాదు. దేహానికి మెలకువ, కల, నిద్ర అనేవి 3 అట్లా వస్తూ పోతూ ఉన్నాయి. చూసారా? అందుకని ఇక్కడ వేరే ఇంకేమీ లేదు, 3 జరుగుతున్నాయి. ఏమిటది? ఇక్కడ పగలు రాత్రి అనేది కూడా సంబంధం కాదు. నేను కళ్ళు మూసుకొని నిద్రపోతే ఎప్పుడు నిద్రపోతే అప్పుడు రాత్రే, ఎప్పుడు కళ్ళు తెరిస్తే అప్పుడు పగలే. ఆ పగలు రాత్రి అవన్నీ చెప్పకు. ఏమిటి జరుగుతున్నది ఇక్కడ అంటే మెలకువ, కల, నిద్ర, జాగ్రత్త, స్వప్న, సుషుప్తి. ఈ 3 శరీరానికి ఏర్పడుతున్నాయి. అప్పుడు ఆ మూడిటిలో ఏర్పడే దాని ధర్మాలు ఏది? జాగ్రత్త, కల, నిద్రలో అవి శరీరానికి సంబంధించినవి కాబట్టి ఆత్మనైనా చైతన్యమునైనా నాకు అవి ఏమైనా వర్తిస్తాయా? అవి ఎక్కడున్నాయి అసలు నాలో, నా యందు? శరీరానికి సంబంధించినవి. అతః దేర్ఫోర్ కుతః మే తద్ధర్మాః, నా యందు ఆ జాగ్రత్త, స్వప్న, సుషుప్తి అనే ధర్మాలు, ఆ గుణాలు, ఆ మార్పులు, ఆ 6 వికారాలు శరీరంలో, ఇవన్నీ కూడా జ్ఞానస్వరూపమైనటువంటి చైతన్యమైన ఎరుకనైన నాయందు ఎక్కడున్నాయి? ఎట్లా ఉంటాయి? మేఘం యొక్క ధర్మాలు ఆకాశానికి లేవుగా. చూసారా? ఇది ఎంత చింతించినా కూడా ఆ ఆకాశం గురించి ఎంతో చెప్పచ్చు. ఎంతో చింతిస్తే ధ్యానంలో ఆత్మస్వరూపమైన మన స్వరూపంలో మనం నిలుస్తుంటాం. నిష్ఠ వచ్చేస్తుంది. చూసారా? ఆకాశంలో ఎన్ని జరుగుతున్నాయి, ఇంకా చెప్తారు, మళ్ళీ అర్థమవుతుంది. ఆకాశాన్ని గురించి కూడా మళ్ళీ మాట్లాడతాం. సో ఇప్పుడు ఇక్కడ ఈ శ్లోకంలో ఉదాహరణ ఇది కూడా, నేను అసంగుడనే అని చెప్పుటకు. చూడండి, ఒక్క అసంగుడని చెప్పేశామంటే మన యొక్క దుఃఖం, మన యొక్క బాధలు, మన యొక్క మోహము, భయము అన్నీ పోతాయి. సంగము పెట్టుకున్నానంటే ఇవన్నీ ఉంటాయి. అందుకని సంసారం ఉండని కనపడుతున్నది, కానీ సంసారంతో సంగము లేదు.
ఆ తర్వాత 502 శ్లోకంలో ఉపాధిరాయాతి సయేవ గచ్చతి సయేవ కర్మాణి కరోతి భుంక్తే సయేవ జీర్యన్ మ్రియతే సదాహం కులాద్రివత్ నిశ్చల ఏవ సంస్థితః. అక్కడ 3 అవస్థలను గురించి చెప్పి నెగేట్ చేసేసాం. అవి నాకు చెందినవి కాదు శరీరంలోనికి. ఇప్పుడు ఇక్కడ 3 శరీరాలు ఉన్నాయి. శరీరం ఒకటి కాదు, స్థూల శరీరం, సూక్ష్మ శరీరం అండ్ కారణ శరీరం 3 ఉన్నాయి. ఆ 3 శరీరాలు ఉపాధులు అంటాం. ఉపాధులు యూజ్ చేస్తున్నటువంటి ఇన్స్ట్రుమెంటులు. ఇప్పుడు నేను ఈ కళ్ళజోడిని పెట్టుకొని బాగా చదవటానికి ఉపయోగిస్తున్నాను. ఉపాధి ఇది నాకు. ఇది కన్ను కాదు, కన్నుకు ముందు దీన్ని ఉపయోగించుకుంటున్నాను. అందుకని దీన్ని ఉపనయనం అంటారు. దీన్ని ఆ జంజం వేసేటువంటిది మాత్రం ఉపనయనం కాదు. కళ్ళజోడుకి సంస్కృతంలో చెప్పాలంటే ఉపచక్షు ఉపనయనం. ఇది ఇంకో కన్ను. అందువలన ఈ ఉపాధులు వస్తుంటాయి, పోతుంటాయి. ఏవి ఉపాధులు అంటే శరీర మనోబుద్ధులు. సరేనా? ఈ 3 కూడా శరీరత్రయం 3 ఉపాధులు. లేకపోతే స్థూల శరీరం, సూక్ష్మ శరీరం అండ్ కారణ శరీరం. ఇవి వస్తాయి, పోతుంటాయి. కలలో ఉన్నప్పుడు ఈ స్థూల శరీరం గుర్తులేదు, తెలియలేదు. మెలుకులో ఉన్నప్పుడు కలలో చూసిన శరీరము, ఆ ఇంద్రియములు, ఆలోకం ఇక్కడ తెలియలేదు. నిద్రపోయినప్పుడు కల లేదు, మెలకువ లేదు కదా. అంటే అర్థమేంటి? అది ఉన్నప్పుడు ఈ శరీరాలు తెలియట్లేదు, ఇది ఉన్నప్పుడు అది తెలియట్లేదు. కాబట్టి వస్తుంటాయి, పోతుంటాయి ఆ 3 మెలకువ, స్వప్నము, నిద్రలాగా. అప్పుడు ఈ 3 ఉపాధులే, ఈ 3 అవస్థలలో ఈ 3 శరీరాలే కర్మలు చేస్తున్నాయి. కర్మలను చేసి తర్వాత దాన్ని కర్మ యొక్క ఫలాన్ని అనుభవిస్తున్నాయి. నేను ఎంజాయ్ చేస్తున్నాను, ఐ యామ్ ద డూయర్, ఐ యామ్ ద ఎంజాయరర్ అని ఇక్కడ ఎవరు భావిస్తున్నారే, అవన్నీ ఈ శరీరాలకు సంబంధించినవే. కానీ అసలు శరీరాలు కూడా అవి చెప్పలేవు, అవి జడం కదా. ఈ మనస్సు అనే దాంట్లో సూక్ష్మ శరీరంలో ఒక అభిమానపడుతున్నటువంటి, జీవభావంతో అహంకారపడుతున్నటువంటి ఒక ఫీలింగ్, ఒక భావన మాత్రమే. లేకపోతే అసలు ఈ శరీరమా చెప్తున్నది ఏమైనా? అదేం చెప్పట్లేదు. అప్పుడు ఆ అభిమాని ఎవరైతే ఉన్నాడో అది దుఃఖపడుతుంది, అది సుఖపడుతుంది, అది అనుకుంటుంటుంది సుఖం కావాలి, దుఃఖం పోవాలి అని. కాబట్టి అవి చేస్తున్నాయి. అభిమానుడు ఫీల్ అవుతున్నాడు. కరోతి భుంక్తే. అదేవిధంగా ఈ 3 శరీరాలే, ఇవి ఉపాధులే. శరీరం పుట్టింది, శరీరానికి 6 వికారాలు చెప్తాం కదా. అస్థి జాయతే, వర్ధతే, విపరిణమతే, అపక్షీయతే, నశ్యతి. ఇక్కడ అది జీర్ణించేది అవే. అంటే ముసలితనం వచ్చి అవి క్షీణించుతున్నాయి, జీర్ణించేది అవే. కనపడకుండా పోతాయి, మ్రియతే, అవే. కానీ నేను ఆత్మను, బ్రహ్మమును సదా అహం, ఎప్పుడు ఆ మేరు పర్వతంలాగా కులాద్రివత్ అన్నారు. కులాద్రి అంటే మేరు పర్వతానికి మరొక పేరు. ఆ మేరు పర్వతంలాగా నేను అట్లాగే వత్ నిశ్చలేవ సంస్థిత, నిశ్చలంగా ఉన్నాను. చలిస్తున్న శరీరం అంటే మారుతున్న శరీరాన్ని నేను తెలుసుకుంటున్నా, చలిస్తున్న మారుతున్న మనస్సును నేను తెలుసుకుంటున్నా.
వస్తూ పోతున్నటువంటి అవస్థలను నేను తెలుసుకుంటున్నా. అప్పుడు నేను స్థితముగా నిశ్చలముగా ఉన్నాను అని చెప్పి, అంటే అర్థం నిస్సంగుడుననే అర్థం. నేను నిస్సంగుడుని కాబట్టే, నాలో ఏ వికారాలు లేవు కాబట్టే నిశ్చలోహం, ఓకే, అని మనం ఈ ముఖ్యమైన పదంగా తీసుకోవచ్చు. 503వ శ్లోకంలో ద్వంద్వములు ఉన్నాయి చూసారా? మన అనుభవంలో అనుభవాలన్నీ ద్వంద్వాలే కదా. ఈ ప్రవృత్తి కానీ నివృత్తి కానీ ఇవన్నీ ఈ ద్వంద్వములతో కూడా నాకు సంబంధం లేదు అని చెప్పడానికి ఈ శ్లోకం. నమే ప్రవృత్తిర్ నమే నివృత్తి, నమే ప్రవృత్తిర్నచ మే నివృత్తి, సదైకరూపస్య నిరంశకస్య ఏకాత్మకో యో నిబిడో నిరంతరః వ్యోమేవ పూర్ణః స కథం ను చేష్టతే. నాలో, ఆత్మనైన నాలో ప్రవృత్తి లేదు అంటే నేను ప్రవర్తిస్తున్నాను అనేటువంటిది లేదు. శరీరం కొన్నిసార్లు పనిచేస్తుంది, ప్రవర్తిస్తుంది. నిద్రలో ఉన్నప్పుడు అదేమి ప్రవర్తించట్లేదు, కానీ లోపల కొన్ని పనులు శరీరంలో జరుగుతున్నాయి. జ్ఞానేంద్రియాలు కర్మేంద్రియాలు ప్రవర్తించటం లేదు నిద్రలో. కలలో చూస్తే అక్కడ శరీరం అసలు వేరు, జ్ఞానేంద్రియాలు కర్మేంద్రియాలు అక్కడ ఉన్నట్లుగా ఉంటాయి. ఆ సెట్ ఆఫ్ ఇమాజినరీ, ఆ శరీరం కానీ ఆ లోకం కానీ ఆ ఇంద్రియాలు కానీ అవి వేరు. అవి మెలుకులో ఇక్కడ ఉపయోగపడట్లేదు కదా. అట్లాగా అవి జరుగుతున్నాయి. ప్రవృత్తి నివృత్తులు, విరమించుకోవటాలు, పార్టిసిపేట్ చేయటాలు ఆ ఉపాధుల్లో జరుగుతున్నాయి. కానీ నాయందు ప్రవృత్తి లేదు కాబట్టి నివృత్తి అవ్వాల్సిన పని లేదు. మనస్సు ప్రవర్తిస్తున్నది, అందుకని మనస్సుని నివృత్తి చెయ్యి అంటాం. మనస్సుని బహిర్ముఖమై పరిగెడుతున్నది కాబట్టి మనస్సుని అంతర్ముఖం చేసుకో అంటాం. మేక్ యువర్ మైండ్ ఇంట్రావర్టెడ్. చూసారా? కాబట్టి నాయందు ప్రవృత్తి లేదు, నివృత్తి లేదు. ద్వంద్వములివి, ప్రవృత్తి నివృత్తి. అన్ని ద్వంద్వాలను అట్లా తీసుకోండి. ఏవైనా సరే సుఖం దుఃఖం మనస్సుకు వస్తున్నది, పోతున్నది. ఆరోగ్యం అండ్ రోగం శరీరానికి వస్తున్నాయి. బుద్ధిలో జ్ఞాపకం ఉన్నది, జ్ఞాపకం ఉండటం లేదు, బుద్ధికి వస్తున్నాయి అవి, కానీ నాకు లేవు. ఇలా అన్ని ద్వంద్వాలను చేర్చుకోవచ్చు. అప్పుడు నాయందు ఏక ఆత్మకః యః, ఒకే ఆత్మస్వరూపంగా ఉన్నటువంటి, ఎక్కడ మధ్యలో నిబిడః నిరంతరః, గ్యాప్ లేని అండ్ ఎల్లప్పుడూ ఉండేది. చూసారు? గ్యాప్ లేనిది నిబిడః అంటే, ఇప్పుడు పెద్ద ఐస్ క్యూబ్ చూస్తే పెద్దది, అక్కడెక్కడైనా మధ్యలో ఏమైనా ఉంటుందా గ్యాప్? ఐస్ క్యూబ్లో కూడా ఒక్కొక్కసారి ఎప్పుడైనా చిన్న గాలి బుడగుంటే అక్కడ అది బబుల్ కనపడుతుంది మనకు, ఏదో గ్యాప్ ఉన్నట్టు. కానీ ఈ ఆనందఘన చిద్ఘన సద్ఘనమైన బ్రహ్మమైన నాయందు అది అంతరాయము లేకుండా, మధ్యలో ఎక్కడ ఖాళీ లేకుండా అది ఒకే సచ్చిత్ ఆనంద ఘనంగా ఉన్నది. ఎట్లా ఉన్నది? దీంట్లో భాగాలు లేవు కాబట్టి నిరంశకస్య, అంశములు లేవు, భాగములు లేవు, పార్ట్స్ లేవు. ఎక్కడైతే పార్ట్స్ ఉంటాయో అక్కడ అదంటే రూపం ఉన్నది అని అర్థం దానికి. ఇది వచ్చి ఆత్మనైన నేను సద్ ఏకరూపస్య, దానికి రకరకాల రూపాలు లేవు, అది అరూపం అసలు యాక్చువల్గా. అందుకంటే దానికి భాగాలు లేవు. ఎక్కడైతే పార్ట్స్ ఉంటాయో, అవయవాలు ఉంటాయో అక్కడ వికారాలు ఉంటాయి. చూసారా? ప్రకృతి
లో వికారాలన్నీ ఉంటాయి. ఆ వికారాలు ఉన్నాయంటేనే అక్కడ అవయవములు ఉన్నాయి, భేదములున్నాయి అని అర్థం. ఇక్కడ అందుకని ఏకరూపమది. ఏకరూపుడైనటువంటి వ్యోమవత్ మనబుడి మళ్ళా ఆకాశం గురించి, ఆకాశంలాగా పూర్ణంగా నిండి ఉన్నటువంటి అటువంటి నాయందు ఈ చేష్టలు, ప్రవృత్తి నివృత్తి అనే ఈ చేష్టలు ఎలా పాసిబుల్ అసలు యాక్చువల్గా? ఏ యాంగిల్లో అయినా సరే చింతించి మనం క్లెయిమ్ చేయగలమా ఆకాశం ప్రవర్తిస్తున్నది అని చెప్పగలమా? ఆకాశం ఇప్పుడు విరమించుకుందని చెప్పగలమా? అది ప్రవృత్తి చేయట్లేదు కాబట్టి నివృత్తి లేదు. నివృత్తి అంటే అది ఎప్పుడు ఒకే రకంగా ఉన్నది, అన్చేంజబుల్ కదా, అన్కంటామినేటెడ్. ఎన్ని ఉదాహరణలు ఏదైనా తీసుకోండి, తుఫాన్లు తీసుకోండి, భూకంపం తీసుకోండి, అండ్ అగ్నిపర్వతాలు పగిలిన ఏదైనా మార్పులే కదా ఇవన్నీ. భూమిలో, గాలిలో, నిప్పులో, నీళ్ళల్లో ఎన్నో మార్పులు రావచ్చు. భూమి బద్దలైపోవచ్చు, ఏదైనా అవ్వచ్చు. సముద్రంలో నీళ్ళు అట్లా గాలి వలన ఆకాశంలోకి ఎగరేసిపోతాయి. ఏది తుఫాన్ అంటాం దాన్ని. ఇంత జరిగినా కూడా నీళ్ళల్లో డిప్రెషన్ ఏర్పడింది సముద్రంలో. కానీ ఇట్లా ఇవన్నీ ఏర్పడితే ఆకాశంలో ఏదైనా డిప్రెషన్ ఏర్పడుతుందా? ఆకాశానికి ఏదైనా కొంచెం ప్రాబ్లం వస్తుందా? అక్కడ అరిగిపోతుంది ఆకాశం? అరిగిపోదు కదా. అది ప్రవర్తించటం లేదు, నివృత్తి లేదు. కాబట్టి అటువంటి ఆకాశంలాగా పూర్ణమైన నాయందు ఎక్కడ ఉన్న ఈ ద్వంద్వాలు, చేష్టలు లేవు. ఎలా ఉండగలవు? నో అని అర్థం, ఆన్సర్ అర్థమైందా? ఆ తర్వాత శ్లోకంలో 504వ శ్లోకంలో పుణ్యాని పాపాని నిరీంద్రియస్య నిశ్చేతసో నిర్వికృతేర్నిరాకృతేః కుతో మమాఖండ సుఖానుభూతేః భ్రూతే హి అనన్వాగతి భూతే హ్యనన్వాగతమిత్యపి శృతిః. ఈ శ్లోకంలో ఒక శృతి వాక్యాన్ని కోట్ చేస్తున్నారు ఇక్కడ. భ్రూతే శృతి. శృతి అంటే వేదం. దాంట్లో కూడా వేదములో ఉపనిషత్తులు ఈ జ్ఞానాన్ని బోధిస్తున్నాయే సారమును. ఆ ఉపనిషత్తులలో పెద్ద ఉపనిషత్తు అయినటువంటి బృహదారణ్యకం చెప్తుంది ఇట్లా. అక్కడ చెప్పిన పర్టికులర్ మంత్రంలో నుంచి ఒక పదాన్నే ఇక్కడ ఉపయోగిస్తున్నారు, అనన్వాగత. సింపుల్ మీనింగ్ చెప్పి మొదట, తర్వాత బృహదారణ్యంలో ఏం చెప్పబడ్డదని చెప్తాను. చూడండి. పుణ్యం పాపం ఇవన్నీ ఎవరికండి? శరీరము చేస్తే పాపకర్మలు, పుణ్యకర్మలు, పుణ్యపాప. అది ఎవరికి? శరీరానికి కూడా వచ్చి అంటుకుంటున్నాయా? లేదు, మనస్సు అంటుకుంటాయి. మనస్సులు అంటే ఏంటి? అక్కడ ఒక అభిమానపడుతున్న జీవుడని అహంకారి ఉన్నాడే. ఈ పుణ్యాని పాపాని ఇంద్రియములే లేనటువంటి, ఏ కర్మలు ప్రవృత్తి నివృత్తి లేనటువంటి, కర్తనే కానటువంటి శుద్ధమైనటువంటి చేతస్సుగా, చైతన్యముగా ఉన్నటువంటి, ఏ వికృతిలు లేనటువంటి, ఆకారము లేదు కాబట్టి నిరాకృతి చేత నిర్వికృత. ఆకారం ఉంటే వికృతాలు వస్తాయి. వికృతి అంటే ప్రకృతి చెందినది. సో ప్రకృతిలో వికృతులు ఉన్నాయి. ఆ వికృతుల చేత వికారాలు ఏర్పడతాయి. ఆ వికారాలు ఏర్పడుతున్నాయంటే అది ఆకారం ఉన్నదానికే ఏర్పడతాయి. కాబట్టి అరూపం
నిర్గుణం, అరూపమైనటువంటి, ఆకృతే లేనటువంటి నా యందు వికృతులు ఎట్లా ఏర్పడతాయి చూడండి. అందుకని ఆకాశానికి ఆకృతి లేదు, కాబట్టి వికృతులు ఏర్పడలేదు. అందువలనే అది నిస్సంగముగా ఉన్నది. ఎందువలన అంతటా వ్యాపించి అసంగం అనంతముగా ఉన్నది కాబట్టి. అలాంటప్పుడు ఎక్కడ అఖండ సుఖ అనుభూతి స్వరూపుడైనటువంటి నాయందు ఎక్కడ ఈ భేదములు ఇవన్నీ ఉన్నాయి అంటే అనన్వాగతం ఇత్యపి, అక్కడ ఏమి అసలు టచ్ అవ్వట్లేదు, ఏమి అయ్యేందుకే ప్రయోజనం లేదు, ఏమి నాట్ రిలేటెడ్ టు ది ఎట్ ఆల్, నాట్ టచ్డ్. అనన్వాగతం అంటే అసంగం గురించేనండి. సరే, ఏం చెప్పారు ఇప్పుడు ఇక్కడ? పుణ్యపాపాలు కూడా ద్వంద్వాలలో భాగమే కదా, అది కూడా అవి నిరాకరణ చేయటం కోసం. సరే, బృహదారణ్యకంలో ఏం చెప్పబడింది? అక్కడ యత్తత్ర కించన పశ్యతి అనన్వాగతస్తేన అనన్వాగతః తేన భవత్యసంగః హ్యయం పురుషః. నిజానికి చెప్పాలంటే ఈ పురుషుడు, బ్రహ్మము, ఆత్మ ఏది చూడట్లేదుట. ఏనికి చూడట్లేదంటే ఇక్కడ అర్థం దేనికి అంటుకోవడం లేదని. కాబట్టి అతడు అసంగుడుగా ఉన్నాడు అని చెప్పి అనన్వాగత, అందువలన దేనికి అంటుకోవడం లేదు కాబట్టి అతడు అసంగుడుగా ఉన్నాడు. అసంగ ఆ పురుషుడు బ్రహ్మం అని ఒక మంత్రం. అది కొంచెం ఇంకా వేరే పక్కనే వచ్చే మంత్రం ఏం చెప్తుందంటే, ఈ నిద్రను చెప్పి ఆ నిద్ర అనేటువంటిది బ్రహ్మస్వరూపం కూడా అట్లాగనే ఏ అటాచ్మెంట్, ఏ ఉపాధితోటి సంబంధము, ఏ బాధ ఏది లేకుండా సుఖస్వరూపంగా ఉంటుంది. కాబట్టి ఏం చెప్తున్నారంటే ఆ బ్రహ్మస్వరూపంలో లేక నిద్ర తీసుకుంటే నిద్రపోయిన వాడికి ఎట్లాగైతే అత్ర పిత అపితా భవతి, మాత అమాతా భవతి, స్థేన అస్థేన భవతి, వేదా అవేదా భవతి, అన్ని ఇట్లా నెగెట్ చేస్తూ ఒక పెద్ద మంత్రం ఉందండి. చెప్పండి మీరు, నిద్రలో నిద్ర తీసుకుంటేనే చాలు, తర్వాత దాన్ని ఎక్స్టెండ్ చేసి చూస్తాం. మెలుకుతూ ఉన్నప్పుడు నా రోల్స్ వేరే, నేను తండ్రిని, లేక నేను కొడుకుని, నేను మామగారిని, ఆడవాళ్ళైతే చెప్పుకోండి భార్యను, తల్లిని, చెల్లెలను, ఏవేవి ఉన్నాయి కదా. అది ఆ రోల్ మీకు అక్కడ ఏదైనా గుర్తుందా? తండ్రి అనేటువంటి వాడు అక్కడ అతండ్రి అవుతున్నాడు, తల్లి అనేటువంటిది అక్కడ అతల్లి అవుతున్నది. అంటే అర్థం ఏంటి? అసలు నేను ఏం క్యారెక్టరు, నేను స్త్రీయా పురుషుడు కూడా గుర్తుంటలేదు నిద్రలో. ఇప్పుడు బ్రహ్మస్థితి, నేను బ్రహ్మమని తెలుసుకున్నప్పుడు అక్కడ ఇవేవి ఉండవని అర్థం. ఆ మంత్రాలు ఇంకా చాలా చెప్పబడ్డాయి. ఇట్లా భ్రూణ హత్య చేసినవాడు కాడు. చూడండి ఎంత క్రిమినల్ అని చెప్పాను కదా. కుట్ర చేసినవాడు, ఆ కుట్ర చేసిన వాడికి శిక్ష విధించ జడ్జి ఇద్దరు నిద్రపోతే ఏమైనా భేదం ఉందా? వాళ్ళ నిద్రలో ఏదైనా భేదం ఉందా? కాబట్టి ఆత్మగా అంతా ఒకటే, అంతటా ఒకటే. కాబట్టి బృహదారణ్యకంలో చెప్పిన ఈ విషయాన్ని తీసుకొని ఇక్కడ చక్కగా మనకు పుణ్యపాపాలు లేవు, అందువల్ల ఏ ద్వంద్వములు లేవు. చూడు నిద్రలో ఏముంటున్నాయి, అన్నీ తొలగిపోతున్నాయి. అప్పుడు అక్కడ లేనివి
ఇప్పుడు ఈ మెలకువలో నేనెందుకు అవి ఉన్నాయని ఒప్పుకోవాలి. ఒప్పుకోవటమే కాదు, సరే తెలుస్తున్నాయి కదండీ, అక్కడ తెలియలేదంటే తెలిసినంత మాత్రాన అవన్నీ నిజమా? సత్యమా? ఆత్మ శుద్ధ బ్రహ్మమైన నువ్వు నీకు కనపడలేదు, తెలియలేదు అన్నంత మాత్రాన అది అసత్యమా? కనపడేవన్నీ సత్యము కాదు బాబు. కనపడనందువలన కళ్ళకు, ఇంద్రియములకు అది అసత్యము కాదు. ఇది జాగ్రత్తగా అర్థం చేసుకో అని చెప్పి 505వ శ్లోకంలో ఛాయయా స్పృష్టముష్మం వా శీతం వా సుష్టు దుష్టు వా న స్పృశ్యత్యేవ యత్కించిత్ పురుషం తద్విలక్షణం. పురుష అనే పదం బ్రహ్మం అని అర్థం. ఇక్కడ స్త్రీ, మగవాడు, ఆడదని కాదు అర్థం. వేదాంతంలో, శాస్త్రంలో పురుష అనే పదాన్ని అర్థం తీసుకుంటే చెప్పాను కదా ముందు క్లాసులో, పూర్ణత్వాత్ పురుష, పూర్ణత్వం చేత పురుషుడు. ఈ శరీరం అనే పురంలో నివసిస్తున్నట్లు దీన్ని ఉపయోగించుకుంటున్నాడు కాబట్టి ఆయతనంగా అతడు పురుషుడు. పూర్ణము కాబట్టి పూరితం, పూర్ణత్వాత్ పురేశయనాత్ పూరయిత్వాత్ అంతా వ్యాపించున్నందువలన పురుషుడు అని అర్థం. అది టెక్నికల్ టర్మ్. సో ఆ పదాన్ని ఇక్కడ చెప్తూ, ఈ పురుషుడునైన నేను, బ్రహ్మమున నేను అన్నిటికీ విలక్షణముగానే ఉన్నాను. వేటికి ఉదాహరణ చెప్తాను చూడు, ఎట్లా విలక్షణంగా ఉన్నా చూడండి. అసంగడును నేను, నిస్సంగుడని చెప్పడానికి ఎన్ని ఉదాహరణలు, ఎన్ని శ్లోకాలు. ఇవి ఇంక అర్థమైపోయినంటే మనకు జ్ఞాననిష్ట వచ్చేస్తుంది. ఉదాహరణ ఏమిస్తున్నారంటే, నేను నిలబడ్డానండి, నా నీడ అక్కడ పడుతుంది కదా, వెలుతురుంటే నీడ పడుతుంది, ఎండలో కానీ లైట్ కానీ నీడ. ఇప్పుడు ఆ నీడను నీడ బాగా నీడ మీద నిప్పు పెట్టారనుకోండి, నా నీడ మీద నిప్పు పెట్టారు, లేక నా నీడ మీద పెద్ద ఐసు క్యూబ్ తెచ్చి గడ్డ పెట్టారు. ఇలా ఆ నీడ మీద వేడి పెట్టడం చేత, లేక చల్లనిది పెట్టడం చేత, లేక ఆ నీడను ఏదైనా బాగా కొంచెం మేకప్ చేసి పోషించుట చేత దాన్ని కాపాడుతూ జాగ్రత్తగా ఉండటమని, లేక అది బలహీనమైపోయిందంటే ఏదైనా అది దుష్టంగా ఉంది, దాని మీద అంతా బాగా మట్టి పడింది, గాలి దుమ్ముకి పేపర్లన్నీ చెత్త కుప్పంతా వచ్చి పడింది. ఇలా ఏది జరిగినా కూడా ఆ నీడకు ఇవేవైనా అంటుకుంటాయా? నా స్పృశ్యతి ఏవ, ఏది అంటుకోవట్లేదు. ఎందుకంటే అది నిజం కాదు. నేను లేకపోతే ఆ నీడ ఎక్కడున్నది? కాబట్టి నిజమైన నేను అంటుకోకుండానే ఉన్నాను. ఇప్పుడు మనకు అనుభవపడి ఉపాధులన్నీ ఒక నీడ లాంటివి. అందువలన అవి కేవలం కనిపిస్తున్నాయి కానీ నిజం కాదు. ఈ నీడకి బదులుగా మనం ఇంతకుముందు చూసిన ఉదాహరణ ప్రతిబింబం కూడా తీసుకోవచ్చు. అద్దం ముందు అద్దానికి ముందు నేను వెళ్ళి నిలబడితే ఆ అద్దం నా ప్రతిబింబాన్ని చూపిస్తుంది. ఇప్పుడు నేను మళ్ళీ పక్కకి వెళ్ళిపోతే ప్రతిబింబం లేదు అక్కడ. కాబట్టి ఆ అద్దంలో కనిపించే ప్రతిబింబం ఒకవేళ ఆడినాను, అద్దం పగిలి క్రాక్ అయి ఉంటే ప్రతిబింబం కూడా కొంచెం చీలినట్లుగా కనపడుతుంది. అద్దం మీద దుమ్ము ఉంటే ప్రతిబింబం కూడా దుమ్ముగా ఉంటుంది. ఈ అద్దంలో ప్రతిబింబం చూస్తున్నానే కానీ, చూస్తున్నప్పుడు ఎవరు కూడా పౌడరు, స్నో బొట్లు ప్రతిబింబానికి పెట్టరుగా. ఎక్కడ పెడతాం? నేను పెట్టుకుంటాను. కాబట్టి ఆ ప్రతిబింబం ఒకవేళ అద్దం పగిలిపోయిందనుకోండి, ప్రతిబింబం కనపడదు. ఏడుస్తానా నేను? ఏడవను. కాబట్టి నేను నిజము, ప్రతిబింబం నిజము కాదు కదా.
అప్పుడు ఆ ప్రతిబింబానికి ఎవరో వచ్చి నా యొక్క నేనంటే నచ్చని వాడు ఏం చేస్తున్నాడు, ఆ అద్దంలో కనిపించేటువంటి నా ప్రతిబింబం మీద యాసిడ్ పోసాడు. కోపం వస్తే మనుషులు అట్లా కూడా చేస్తారుగా, ఫోటోలు చించుతారు, ఫోటోని గీసేస్తారు, ఫోటోని ఇట్లా నిప్పులో పెడతాడు. సినిమాల్లో చూస్తున్నారుగా. ఈ నిజమైన ఆ మనిషికి ఏమైనా అవుతున్నదా, వీడికి నిప్పుల్లో పెట్టినాను ఏదైనా, వీడి మనస్సులో ఇదంతా ఒకే గొడవ, గలాట, గొడవ, గందరగోళం. అందుకని ఈ లోకమంతా, మనుష్యుడి మనస్సంతా ఎప్పుడూ ఈ గందరగోళాల మధ్యలో తిరుగుతుంటుంది. ఏదో కొంచెం దేవుడు దయవలను ఇట్లా వివేక చూడమని విని కొంత శాస్త్రాన్ని విని శ్రవణం చేసి మనల్ని మనం అర్థం చేసుకున్నామంటే అసలు నేను నిజంగా ఎవడను అంటే ఇదంతా నేను. చూసావా ఎగ్జాంపుల్స్ ఎంత సింపుల్గా ఉన్నాయో, అన్నీ మన కళ్ళ ముందు కనపడే ఉదాహరణలే. దాంతో మనం నిజానికి అప్లై చేసి అర్థం చేసుకోవాలి. కాబట్టి యత్ కించిత్, దానికి వీటన్నిటికీ విలక్షణంగా ఉన్నటువంటి నన్నేమి చేస్తాయి, వాడు ఎంత తీసుకొచ్చి ఆ ప్రతిబింబం మీద, నీడ మీద నా నీడ అక్కడ పడుతున్నదండి. పెద్ద ట్రక్ వెళ్ళింది, 8 చక్రాల ట్రక్. నీడకి ఏమైనా అవుతుందా చెప్పండి? నీడకి ఏమి అవ్వదు, ఎందుకంటే అది నిజం కాదు, లేదు. అలాగే ఈ శరీరము, ఉపాధులు అనేటువంటి జస్ట్ నా యందు కనపడుతున్న ఒక నీడల్లాంటివే కానీ విశ్వం దర్పణ దృశ్యమాన నగరీ తుల్యం నిజాంతర్గతం అన్నారు. ఎక్కడ? దక్షిణామూర్తి స్తోత్రంలో శంకరాచార్యులు వారు. మాయా కల్పిత దేశకాల కలన వైచిత్ర్య విచిత్రీకృతం. మాయా కల్పితం అన్నీ అట్లా ఏవో కనపడుతున్నాయి కానీ ఇవన్నీ ఒక డ్రామాలాగా ఇక్కడ ఏదో జస్ట్ ఒక మ్యాజిక్ లాగా జరుగుతున్నాయి. వీటన్నిటిని చూసి మనం నిజమనుకోవచ్చా, ఏమారిపోవచ్చా? అవ్వకూడదు. తద్విలక్షణమైన పురుషుడికి వీటితోటి ఎక్కడ ఇవన్నీ తగులుతాయి? 506వ శ్లోకంలో న సాక్షిణం సాక్ష్యధర్మాః సంస్పృశంతి విలక్షణం అవికారముదాసీనం గృహధర్మా ప్రదీపవత్. చెప్పినదే మరలా చెప్తున్నట్లుగా ఉంటుంది. ఇక్కడ కూడా ఎలా అసంగుడను నేనంటే, ఒక పెద్ద ఇంట్లోనో పెద్ద పందిరి స్టేజ్ వేశారు. పెద్ద గృహధర్మం, ఏదో ఫంక్షన్ జరుగుతున్నదండి. ఫంక్షన్ జరిగేటప్పుడు రకరకాల మనుషులు, రకరకాల డ్రెస్సులు, రకరకాల ప్రోగ్రాములు ఏవేవో ఉంటాయి. కానీ ఈ మొత్తం స్థలాన్ని, ఆ స్టేజీ, జనాన్ని అందరినీ ప్రకాశింపజేటటువంటి ఒక పెద్ద ఫ్లడ్ లైట్స్ ఉంటాయి చూసారా? పెద్ద ఫ్లడ్ లైట్లు మళ్ళీ మరిన్ని ఉన్నాయని అనకూడదు, ఒక్క లైట్, అదే కరెంటు, ఈ బల్బులో ఆ బల్బులో. ఎట్లాగైతే అక్కడ జరుగుతున్నటువంటి ఆ ఫంక్షన్లో ఉన్నటువంటి అందరినీ, అన్నిటిని ఆ స్టేజ్ మీద అనుకోండి, ఒక పెద్ద లైట్, అది ఎట్లా అన్నిటిని ప్రకాశింపజేస్తుందో, సాక్షిగా ఉండి అప్పుడు అది ఏదైతే సాక్షిణం సాక్ష్యధర్మ, సాక్షిగా ఉన్నటువంటి లైటు వేటిని ప్రకాశింపచేస్తున్నదో, సాక్ష్యధర్మ అంటే ఆ ప్రకాశింపచేయడం పడినట్టు చెప్పాము ఇంతకుముందు. ఉదాహరణ కదా, సూర్యుడు ఉదాహరణ అదే కదా చెప్పాను. ఒక బజార్లో దేవుడు ఊరేగింపు, పెళ్ళి ఊరేగింపు, చనిపోయిన వాడి ఊరేగింపు, అది కూడా ఊరేగింపు అని చెప్పచ్చు. అట్లాగే తీసుకెళ్తారుగా మేళతాళాలతో, టపాకాయలన్నీ పేలుస్తూ. ఆయన ఆ సూర్య వెలుతురికి ఏమైంది, అదే మాదిరి ఇక్కడ ఈ ఎగ్జాంపుల్ కూడా అది సాక్షిగా ఉండి అన్నీ చేస్తున్నది. ఇంతకుముందు వేరే కూడా ఏం చెప్పాం, ఒక స్ట్రీట్ లైట్ కింద ఎవరో కూర్చొని తాగుబోతులు తాగుతున్నారు.
సాయంకాలమేమో అదే స్ట్రీట్లు లైట్ కింద ఎవరో కూర్చొని భజనలు చేశారు. ఆ తర్వాత ఎవరో అక్కడ తీసుకొచ్చి చెత్త కుప్పంతా పోశారు ఆ లైటు ముందు. ఇవన్నీ జరిగిన మంచి కార్యం, చెడు కార్యం, ధర్మం, అధర్మం అనేవి ఎన్ని చేసిన వీటన్నిటిని ఆ వెలుతురు ప్రకాశింపజేస్తున్నదే కానీ వేటి గురించైనా బాధపడుతుందా, కంప్లైంట్ చేస్తుందా, క్లెయిమ్ చేస్తుందా? అన్ని ఉదాహరణలు అట్లా ఉన్నాయి ఒకే రకంగా. కరెంటు, బల్బు, ఆకాశము, ఇది అన్ని అసంగం. అసంగం. నేను అసంగుడను. అసంగోహం 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 పునః పునః అని చెప్పడానికి పాపం శంకరాచార్యులు వారు చూడండి ఎన్ని శ్లోకాలు రాసి మనకు సాక్షి చేత చూడమనేటువంటి సాక్ష్యం, వాటి యొక్క వస్తు, ఆ ధర్మాలు సాక్షికి ఏమైనా అంటుకుంటాయా? అంటుకో. ఇప్పుడు నా కళ్ళు అండి, కళ్ళు రకరకాల రంగులను చూస్తున్నాయి, అది మనస్సుకు తెలియజేసింది. కానీ ఏ రంగు అయినా నా కంటికి అంటుకున్నదా ఏంటి? అంటుకుంటుందా? కంటి వెనక ఉన్నటువంటి ఆ చూపు అనేటువంటి శక్తి అది ఒక్కటే, అందరికీ ఒక్కటే. అది అట్లా ఉన్నది. కానీ ఈ కన్ను అనే ఇన్స్ట్రుమెంట్ పాడైపోతే, దానికి శక్తి తగ్గిపోతే, ఆ చూచుట అనేటువంటి శక్తి వ్యక్తము కానప్పుడు ప్రాబ్లం. కానీ చూచుట అనే శక్తి యూనివర్సల్గా ఒక్కటే. దృష్టి శక్తి, వినికిడి శక్తి, అలాగే కరెంట్ అంతా ఒక్కటే. మన ఇంట్లో మన బల్బు ఫ్యూజ్ అయింది కాబట్టి, అక్కడ కరెంటు వైరు కట్ అయింది కాబట్టి కరెంటుకి ఏమైనా అవుతున్నదా? అట్లాగే ప్రతి ఇంద్రియానికి వెనకున్నటువంటి శక్తి అది సమష్టి, యూనివర్సల్. మైండ్ కూడా అంతే. ఈ మొత్తం సమష్టిని ఇట్లా అర్థం చేసుకోకుండా మనం తికమక పడిపోయి ఈ బాధలన్నీ పడుతున్నాం. చూసారా? కాబట్టి బేసిక్ ఎర్రర్ మన అండర్స్టాండింగ్లో ఉన్నది. అందుకని తెలుసుకో, అండర్స్టాండ్. వేరేం చేయాలి? ఏమీ చేయొద్దు, చెయ్యక్కర్లేదు. మళ్ళీ ఏమైనా చేయటం అని పడ్డామంటే బై డూయింగ్ యూ కెన్ నెవర్ రికగ్నైజ్ వాట్ యు ఆర్. బై నోయింగ్ you will be, that's why knowing itself is becoming అన్నారు శాస్త్రంలో. సరేనా? అప్పుడు ఈ సాక్షి ధర్మాలేది అంటుకో విలక్షణముగా, అవికారముగా, ఉదాసీనముగా, సాక్షిగా, విట్నెసర్గా ఉన్నటువంటి నాకెట్లా అంటుకుంటాయి? ఎలా? అది లైట్ లాగా. లైట్ అన్నింటినీ ప్రకాశింపజేస్తున్నది. అది బాధపడదు, క్లెయిమ్ చేయదు, నువ్వేం పని చేయట్లేదు, నువ్వెందుకు ప్రకాశించలేదు, బల్బుని తిడుతుందా కరెంటు? ఏమీ చేయదు. చూశారా? ఈ విధంగా నేను నిర్వికారుడను. నా 507వ శ్లోకంలో రవేర్ యథా కర్మణి సాక్షిభావే భావః వన్హేర్యథా దాహ నియామకత్వం రజ్జోర్యథా రోపిత వస్తు సంగః తథైవ కూటస్థచిదాత్మనో మే. మరలా ఇక్కడ సూర్యుడు, పాము, తాడు మీద చూసిన ఈ ఎగ్జాంపుల్ చెప్తున్నారు. ఇక్కడ 3 ఎగ్జాంపుల్. ఎట్లాగైతే ఆ సూర్యుడు లోకంలో జరిగే అన్ని కర్మలకి సాక్షిభావంతో ఉంటున్నాడో, అలాగే అగ్ని యొక్క దాహక శక్తి, దాని యొక్క బర్నింగ్ పవర్ కదా, బర్నింగ్ పవర్, దాహక నియామకత్వం, అవన్నీ అవిగానే ఉంటున్నాయి. అందువలన అగ్ని అదుడి తత్వం, దాని యొక్క తత్వం అది. సూర్యుడు సాక్షిగా ఉంటే అన్నిటిని ప్రకాశింపచేయటం ఆయన తత్వం. అగ్ని యొక్క వేడి దానికి దగ్గరగా వస్తే అది కాలుస్తుంది కదా, దాని తత్వం అది. అందుకని ఆ అగ్ని తత్వం, కాల్చుట అనేటువంటి తత్వం, బర్నింగ్ పవర్, ఇతడు మంచివాడా చెడ్డవాడా, ఇతడు మహాత్ముడా అని చెప్పి కథల్లో చెప్పింది చెప్పకండి. ఆయన అగ్నిలో చేయి పెట్టాడు, వేలు పెట్టాడు, ఆయన కాలలేదు, అవన్నీ కథ.
శరీరం జ్ఞాని అయినా సరే, మంచివాడైనా చెడ్డవాడైనా నిప్పులో తీసుకెళ్ళి చేయి పెట్టాడంటే కాలుతుంది. ఇప్పుడు మంచి చెడు, గొప్పవాడు బీదవాడు, జ్ఞాని అజ్ఞాని భేదము అగ్ని దహించే శక్తికి ఉందా? అది ఫీల్ అవుతుందా? అది క్వశ్చన్. అలాగే ఈ తాడును చూసి పాము అనుకున్నాం చూసారా? ఆరోపిత వస్తువు దాని యొక్క సంగము ఏది? ఆరోపించబడిన పాము తాడుని ఏమైనా చేస్తుందా? తాడుకు అసలు అంటుకుందా? అది లేనే లేదు. లేనిది ఎలా అంటుకుంటుంది? అదేవిధంగా కూటస్థనైన చిదాత్మనైన నాయందు నాలో అసలు ఏ వికారము లేదు, ఏది అంటుకోవట్లేదు, ఏది నన్ను కలవరపరచట్లేదు, వికారాలు లేవు, ఏం లేవు. ఎప్పుడు కూడా నిశ్చలం. నిత్యోహం శుద్ధోహం బుద్ధోహం నిత్యోస్మి బుద్ధోస్మి నిరంజనోస్మి ప్రపంచమాయా పరివర్జితోసి. 508వ శ్లోకంలో కర్తాపి వా కారణయితాపి నాహం భోక్తాపి వా భోజయితాపి నాహం ద్రష్టాపి వా దర్శయితాపి నాహం సోహం స్వయం జ్యోతి అనీదృగాత్మా. ఇది ఇలాంటిదని కంపేర్ చేయడానికి చెప్పడానికి వీలు లేనటువంటి స్వయంగా ప్రకాశిస్తున్నటువంటి ఆత్మను నేను. కాబట్టి నేను ఏమీ చెయ్యటం లేదు, ఎవరిని చేత ఏమీ నేను చేయించటం లేదు, నేను ఏది తినుటలేదు, అనుభవించుటలేదు, ఎవరి చేత నేను అనుభవింపచేయటం లేదు, ఏది నేను చూడటం లేదు, ఎవరిని దేనిని కూడా వాళ్ళని చూపించటము చేయటం లేదు. అర్థమైందా? చూడండి, కర్త కారయిత, నేను చేస్తున్నాను, వాళ్ళ చేత చేయించుతున్నాను. కరెంట్ అనుకుంటుందా నేను ప్రకాశింపజేస్తున్నాను, ఈ బల్బులన్నీ చేత నేను ప్రకాశింపజేస్తున్నాను అనుకుంటుందా? సూర్యుడు అనుకుంటాడు నేను అన్నిటిని ప్రకాశింపచేస్తున్నాను. చూసారు, అందరూ పనులు చేసుకుంటున్నారు, పొద్దున్నే లేచి పక్షులు లేచి అరుస్తూ, ఇవన్నీ అలాగే నేను చూస్తున్నాను అందరి చేత చూడండి అని చెప్పి ఏమైనా చెప్పాలా? ఏమీ లేదు. కాబట్టి కర్తనుగాను కారయితను గాను, భోక్తను గాను, భోజయితాను కాను, ద్రష్టను కాను, దర్శయితాను కాను. చూసారా? అప్పుడు ఎవరు? స్వయం జ్యోతి, స్వయం ప్రకాశమైన ఉనికి ఎరుకను నేను. దీనితోటి నాతో ఇది అలాగా అదిలాగాని ఏ ఉపమానం చెప్పడానికి వీలునైనటువంటి అనీదృగాత్మ, అనీదృగ్, ఈ దృగ్ ఈ రకంగా ఉంటుంది. ఆ రకంగానే మాటలే లేవు, సైలెన్స్. సరే, ఇక్కడితో నింపేస్తాం. 508వ శ్లోకం వరకు వచ్చాం. ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. హరి ఓం తత్సత్.